ఊరికే అనవసరంగా శ్రీకాంత్ గారు ఒక నిమిషం, నాకు ఐ హావ్ క్వశ్చన్స్ ఫర్ శాంతి ప్రసాద్ గారు. సరే, ఇప్పుడు 98,746 కోట్లు మొత్తం లెగ్గగట్టింది మోకా ఆనంద్ సాగర్ గారు. ఇప్పుడు ఆయన మొత్తం నాయకత్వం వహించాలి. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి? ఒకవేళ బార్డర్ దాటి పీఓకేలే వెళ్ళిపోయినాయా, జైషే మొహమ్మద్ క్యాంప్కి వెళ్ళినాయా, లష్కర్ తోయిబా క్యాంప్కి వెళ్ళినాయా? వెళ్తే ఎలా వెళ్ళినాయి? ఈ ఇన్వెస్టిగేషన్ అంతా మోకా ఆనంద్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరగాలి ఒకటి. రెండోది ఏంటంటే, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వైజాగ్ జగదాంబ జంక్షన్లో వారాహి బస్సు మీద నుంచి ఎక్కి ఆయన మాట్లాడారు. అదేమన్నా ఇప్పుడు 10 నెలలు అయింది కదా, కొంచెం రిలాక్స్ అయి ఉంటారు అందరూ, ప్రభుత్వం కుదుటపడి ఉంటుంది. ఈ రౌడీ షీట్లను ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ట్యాక్స్లు వేసే ప్రక్రియ ఏమన్నా అది మొదలయ్యే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా, అసలు మొదలవుతుందని భావించవచ్చు? ఎందుకంటే ఆయన హీ వెంట్ ఆన్ రికార్డ్ 2-3 సార్లు చెప్పారు, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తాం, మొత్తం ముక్కుపిండి వసూలు చేస్తామని. అదొకటి. ఇప్పుడు మోకా ఆనంద్ సాగర్ గారు తీసుకొచ్చే 98,746, ఈ రెండు కలిపితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి మన బడ్జెట్కి అసలు తడుముకోకుండా మన ప్రభుత్వాన్ని కూడా, లేదంటే మనం రాజధాని కట్టుకోవచ్చు. రాజధానికి అలాగో 1,00,000 కోట్లు అని చెప్తున్నారు చంద్రబాబు గారు, నారాయణ గారు వాళ్ళు చెప్తున్నారు. సో మనకు 44,000 ఎకరాలు ఎక్వైరీ చేయకుండా కూడా మనం ఈ డబ్బులతోటి చేసుకోవచ్చు. ఇది మంచి ప్లాన్ ఆనంద్ సాగర్ గారు. మీరు అది కనుక చేయగలిగితే మీ నాయకత్వాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం సమర్థిస్తుంది. అండ్ శాంతి ప్రసాద్ గారు చెప్తారు, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ ఎప్పటి నుంచి వేయబోతున్నారు? నేను కొన్ని మౌలిక ప్రశ్నలకు బట్టి సమాధానం చెప్తాను. ఎందుకు అంటే ఈ జనాలకు తెలియాలి. ఇప్పుడు వైసీపీ సోదరుడు చెప్తారు, మీరు చెదేస్తారు కానీ ఆ చెద ఎప్పటికీ నీళ్లు అందవన్నాడు. అంటే అంత లోతులో ఉంది అక్కడ అవినీతి. మీరు అంటే నేను ఒకసారి బీదలు వెళ్ళాను, 100 అడుగులు 150 అడుగులు 200 అడుగులు చదేసినా కానీ అది నీళ్ళు అంది సావట్ల. మనక్కడ ఆంధ్రాలో 10 అడుగులు 20 అడుగులకి నీళ్ళు అందుతాయి. వీళ్ళు చేసిన అవినీతి ఆ స్థాయిలో ఉందని మనోడు చెప్పగానే చెప్పాడు, మీ వల్ల కాదురా అబ్బాయి, ఒక బకెట్ నీళ్ళు కూడా తోడలేరని. పైగా మేము ఇంతవరకు లిక్కర్ మీద దృష్టి పెడితే, లిక్కర్ మీద ఏంట్రా అబ్బాయి, శాండ్ ఉంది, మైనింగ్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మా ఓటు చేసిన ఘనకార్యాలు అవి కూడా ఒకసారి చూస్తే మాకు కూడా హాయిగా ఉంటుంది, మాకు ఈ డిబేట్కి వచ్చి గోలవడ తప్పుద్ది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సంపద సృష్టించాడు జగన్, అభివృద్ధి చేశాడంట. సరే, నేను ఒక ప్రశ్న వేస్తాను, మౌలికమైన ప్రశ్న. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఒక ఓత్ తీసుకుంటారు, ఓత్ ఆఫ్ సీక్రసీ, ఓత్ ఆఫ్ ఆఫీస్. ఓత్ ఆఫ్ సీక్రసీ అంటే తన పరిధిలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎదుటి వారికి చెప్పము అని. లిక్కర్ పాలసీ అనేది ప్రభుత్వం తీసుకునే ఒక పాలసీ డెసిషన్. ఏ ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీ డెసిషన్ ఎవరు ఖాయం చేస్తారు ప్రభుత్వంలో? ఆ శాఖ మంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా ఆ శాఖ చెందిన ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇంకా ఆ శాఖలో ఇక ఎవరైనా ఉంటే లేదా ఎక్స్పర్ట్స్ ఉంటే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చుకుంటారు. కానీ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు సిట్టుకి? నేను, మిథున్ రెడ్డి, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, ఈ రెడ్లంతా కూర్చొని, ఈ రెడ్లంతా ఎవడు అసలు ఈ పాలసీకి సంబంధం లేని వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. అబ్కారీ శాఖ మంత్రి ఎవరు? నారాయణ స్వామి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ రోజు అబ్కారీ శాఖ ఉన్నవాళ్ళు ఈ రోజు ముద్దాయిలుగా ఉన్నారా? లేరు. కారణం ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఒక పాలసీ డెసిషన్ని, ఒక శాఖకు సంబంధించిన దాన్ని ఆ శాఖ మంత్రికి కార్యదర్శి కూడా తెలియకుండా వీళ్ళు ఖాయం చేశారు. ఇది నేను చెప్పింది కాదు, ఆన్ రికార్డ్ విజయసాయి రెడ్డి చెప్పాడు. విజయసాయి రెడ్డి ఎవరంటే ఇక వాళ్ళ యొక్క మేధావులకు మనం జోహాలు చెప్పడం తప్ప మనం ఏం చేయలేము. ఒక పాలసీ డెసిషన్ని కొంతమంది వెధవలు కూర్చొని ఖాయం చేస్తే అది అఫీషియల్ పాలసీ అన్నట్లుగా ప్రభుత్వం చేస్తున్నారని చెప్పి, మరి ప్రభుత్వం చేస్తే లెక్క జమ ఉండాలి కదా. మరి 98,000 కోట్లని నగదు జరిగిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పినా, మా సోదరుడు ఆనంద్ సాగర్ చెప్పినా, లేదా 1,00,000 కోట్ల లోపలి ఇచ్చే అబ్బాయి మీద అసలు అర్థమే కావట్లేదా? 1,00,000 కోట్లు ఎప్పుడో దాటిపోయారని చెప్పి మనవాడు చెప్తున్నాడు. అది మీరు అందుకోలేరు అబ్బాయి అంటున్నాడు. చూస్తాం. ఇప్పటి వరకు బయటపడింది ఒక వ్యక్తికి సంబంధించిన ట్రాన్సాక్షన్, రాజ్ కసిరెడ్డికి సంబంధించిన ట్రాన్సాక్షన్సే. ఇంకా లోతుల్లోకి వెళ్ళలా, ఒక్కొక్కటే వస్తుంది. ఈ లోపే ఈడీ కూడా వచ్చింది కదా, కంగారు పడకుండా సార్. ముందర జైల్లో అతని దగ్గర నుంచి ఆ ఫోన్ లాక్కోండి సార్, బయట మాట్లాడుతున్నాడు అతనికి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ముందర అది చేయించండి. దీనికి కొంతమంది అధికారులు చేసి అదో పనులు ఉంటే అది చిన్న చిన్న స్థాయిలో జరిగి దాని గురించి మాట్లాడిన తర్వాత మీరు ఇంకో మాట రౌడీ షీట్స్ అన్నారు. ఎస్, రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. అయితే గత ప్రభుత్వం ఓపెన్ చేసిన రౌడీ షీట్లు కాదు. నేను అదనలేదండి, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామన్నారు ఆయన.
అది చెప్తున్నాడు ఆయన. ఈ వెంట్ ఆన్ రికార్డ్. అదే చెప్తున్నానండి. ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రౌడీ షీట్లు ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఖచ్చితంగా ట్యాక్స్ వేస్తారు. అంటే కేవలం నాది ఇంకో ప్రశ్న సార్, వైసీపీకి చెందిన రౌడీ షీటర్లైనా అన్ని పార్టీలో ఉన్న రౌడీ షీటర్ల మీద కూడా ట్యాక్స్ వేసే అవకాశం ఉందా? ఈ మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ అయితే వాడల్లా, ఎవరి మీద ఎక్కువ ఓపెన్ అవుతుందో ప్రజలకు వదిలేసేది. ఒకటా రెండా అని కాదు, రౌడీ షీటర్ ఇస్ రౌడీ షీటర్. ఏ పార్టీలో ఉన్నా రౌడీ షీటర్ ఇస్ రౌడీ షీటర్. అందుకనే చెప్పే కదా, ఏ పార్టీలో ఉన్నా అని చెప్పే కదా. ఇక సంపద సృష్టించాడంట జగన్. సృష్టించి ఎక్కడ పెట్టాడు, ఎవరింట్లో పెట్టుకున్నాడు, అదే కదా తేలాల్సింది. అభివృద్ధి చేశాడు రాష్ట్రంలో. ఒక్క అభివృద్ధి పని చూపించండి. మీరు జగన్ రెడ్డే చెప్పాడు, నేను సంక్షేమం తప్ప అభివృద్ధి చేయలేదని. ఈ వెంట్ ఆన్ రికార్డ్. మీరు వచ్చి ఇప్పుడు అభివృద్ధి చేశాడని చెప్తే ఎవడయా నమ్మేది? అసలు 151 నుంచి 11 ఎందుకు వచ్చిన దాని మీద విమర్శించుకోకుండా, దాని మీద సకేతమైన ఆలోచన చేయకుండా, ఎవడు పేరు నేను బ్రహ్మాండంగా మాట్లాడా. ఇక ఆడి పొగిడారు అంటే మీరంత మేధావు నేను అర్థం చేసుకోవాలి. మీరంత మేధావు నేను అర్థం చేసుకోవాలి. ఇక మీ మీద ఇప్పుడు కొద్దిగా గొప్ప గౌరవం ఉంది, బాగా మాట్లాడతారేమో. బేబే మేమంతా కూడాను అన్నట్టుగా మాట్లాడారు. వెరీ గుడ్. మీకు జోహార్లు అర్పించుకుని తప్ప మేము చేయగలిగింది ఏం లేదు. తాడేపల్లి గోడలు ఈ లిక్కర్ స్కామ్లో బద్దలు కొడతారు, లోపలికి పెడతారు. మీరేం కంగారు పడక్కర్లేదు. మీ వాడు ఓచలు కూడా లెక్క పెడతారు. ఒకసారి ఆనంద్ సాగర్ గారి దగ్గరికి, ఆనంద్ సాగర్ గారు రెండు బాధ్యతలు. ఒక్క విషయం క్లారిఫికేషన్ ఇస్తా. చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళాడు. మీరు 409 సెక్షన్ పెట్టకపోయినట్లయితే చంద్రబాబు నాయుడు కేసు లిక్కర్ స్కిల్ కేసు 41A నోటీస్కి అర్హమైనది. ఆర్ఎస్ కుమార్ తీర్పు లోబడిన కేసు కావాలని 409 పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 409 నిరూపించలేకపోయారు మీరు ప్రభుత్వం నుంచి చెప్పి. కాబట్టి ఆ కేసులో ఈ రోజుకి నిరూపించలేరు. వాగుతున్నాడు కదా మా బందర పిచ్చోడు, ఏదో 52 రోజులు 53 రోజులు పెట్టామని. పెట్టింది ఆయన ఉన్నది దానికోసం కదా, ఆయన వేరే సిద్ధాంతం కోసం ఉన్నారు. రైట్ సార్, టైం కూడా అయిపోతుంది. చాలా క్విక్గా నాకు ఒకసారి మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆనంద్ సాగర్ గారు 2 ప్రశ్నలు అండి. ఆ డబ్బులు వెనక్కి తీసుకురావడం అండ్ ఆ డబ్బులు ఎలా బార్డర్ దాటి వెళ్ళిపోయినాయి, అండ్ మూడోది మహానాడులో దీని మీద ఏమైనా గట్టిగా మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే మంత్ ఎండింగ్లో మహానాడు ఉంది కాబట్టి అది కూడా కడపలో చేయబోతున్నారు కాబట్టి, అండ్ అలాగే అధికార మార్పిడికి సంబంధించి ఏమైనా కీలక ప్రకటన కూడా ఉండే అవకాశం ఉందా? చాలామంది అంటున్నారు. అండ్ మ్యాక్సిమం OLX అందరినీ తప్పించి బాధ్యతల నుంచి కొత్త వాళ్ళకి యువతరానికి ఇవ్వబోతున్నారు. పోలిట్ బ్యూరోలో కూడా యువరక్తం నింపబోతున్నారని తెలిసింది. చాలా క్విక్గా చెప్పండి సార్. వాస్తవం మీరు చెప్పిందంతా కూడా లోకేష్ గారి యొక్క కనుసన్నల్లో మహానాడు నిర్వహణ అనేది జరగబోతుంది. మొట్టమొదటిసారిగా యువ నాయకత్వంలో కొత్త నేతలతో మహానాడు కిటకిటలాడబోతుంది, పరవళ్ళు తొక్కబోతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గ